చిన్నారుల భవిష్యత్తు గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరితపించింది. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా రుచికరమైన వంటలు వండించడమే కాదు, పిల్లల ఆరోగ్యానికి నాది భరోసా అన్నట్లుగా మంచి ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించారు వైఎస్ జగన్. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాసిరకం ఆహార పదార్థాలతో వండిన వంటలు తిని చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా ఆరోగ్యంగా ఉండేలా గత ప్రభుత్వం జగనన్న గోరుముద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా రోజుకో మెనూతో విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించింది. ఈ పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా లభించింది. కౌమార దశలోని విద్యార్థులకు రక్తహీనత నివారణ కోసం చేస్తున్న కృషికి గాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గతంలో జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది. సీన్ కట్ చేస్తే ఏపీలో సీన్ మళ్లీ రివర్స్. అబద్ధపు హామీలతో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది, ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతున్నా అందులో నాణ్యత లేదు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందివ్వడం లేదు. గుడ్డు, చిక్కీలు ఖచ్చితంగా ఇవ్వడం లేదు. నాసి రకమైన బియ్యంతో వండిన భోజనాన్ని చిన్నారులకు పెడుతున్నారు. దీంతో చిన్నారులు స్కూళ్లలో పెట్టే భోజనం తినలేక ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు. ఆరు బయటే భోజనం వండడం, శుభ్రంగా లేని వంట సామాగ్రిని వాడటం, కలుషిత నీరు వినియోగించడం కారణాలతో పిల్లలు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం తినడానికి ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు పెట్టే ఆహారం చాలా దారుణంగా ఉంది. చాలా మంది విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి భోజనాలు బాక్స్లో తీసుకొచ్చి స్కూల్లో తింటా ఉన్నారు. ఎందుకని ఒకసారి పిల్లల్ని మేము విచారిస్తే ఇక్కడ నాణ్యమైన భోజనం పెట్టట్లేదన్న, ఈ స్కూల్లో ఆహారం సరిగా లేదు, నేల సాంబార్ పెడుతున్నారు, అన్నం ఉడకనట్టుగా ఉంటుంది, ఈ అన్నం తింటే కడుపు నొప్పితో బాధపడుతున్నాము, అందుకని చెప్పేసి ఇంటికాడ నుంచి మేము భోజనాలు తీసుకొచ్చుకుంటున్నాం అని చెప్పేసి చాలా మంది విద్యార్థులు ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. సూళ్లూరుపేట, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి లేదు. దీంతో కూటమి సర్కారు తీరుపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైస్ అయితే అసలు సంగటి రూపంలో వస్తూ ఉంది. కనీసం వాళ్ళకి రైస్లో పురుగులు వస్తూ ఉన్నాయి. అన్నంలో వాళ్ళు తినేటటువంటి అన్నంలో అసలు నాణ్యత లేనటువంటి కర్రీస్ ఈరోజు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. గాలి మాటలే వినిపిస్తున్నాయి తప్పిస్తే ఎక్కడ పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో విద్యార్థులకి పూర్తి స్థాయిలో భోజనం అనేది నాణ్యత లేదని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో తమ పిల్లలకు రాగి జావతో పాటు రుచికరమైన ఆహారం అందేదని అంటున్నారు స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు. వైఎస్ జగన్ హయాంలో పిల్లల ఆహారంపై భరోసా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రతి పిల్లాడి ఆరోగ్య బాధ్యత నాది అంటూ ఉదరగొట్టారు. మధ్యాహ్న భోజనం మెను పూర్తిగా మార్చేస్తాం, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో భోజనం పెడతామన్నారు. ఇలా అమలు సాధ్యం కాని హామీలెన్నో గుప్పించారు. అధికారంలోకి వచ్చారు. సీన్ కట్ చేస్తే పురుగుల అన్నం, నీళ్ల సాంబార్, ఉడకని గుడ్లు, నిత్యం ఒకే రకం ఆహారం. ఇది ఏపీలో మిడ్ డే మీల్స్ పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఊరు చంద్రగిరిలోనే నాసిరకం భోజనం తిని 38 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా కూటమి సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదు. తిరుపతి జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో అధ్వానంగా పెడుతున్న మధ్యాహ్న భోజనంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. మెనూ మార్చి రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనం పెడతామంటూ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఇలా అధికార పగ్గాలు చేపట్టారో లేదో వైఎస్ జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయంతో జగనన్న గోరుముద్ద పేరు తీసేశారు. కూటమి ప్రభుత్వంలో మెనీ కూడా చేంజ్ చేశారు. ఏ రకంగా అంటారా? అపరిశుభ్ర వాతావరణంలో వంట, జావలాంటి అన్నం, నీళ్ళలాంటి సాంబార్, గతంలో ఇచ్చినట్టుగా చిక్కీ ఇవ్వడం లేదు. నాణ్యత లేని ఆహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు విద్యార్థులు. ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. సాక్షాత్తు చంద్రబాబు పుట్టి పెరిగిన ఊరు చంద్రగిరిలోని ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజనం ఏ విధంగా అమలవుతుందో పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని చంద్రగిరి బాలికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పిల్లలంతా కూడా తింటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గత వారం రోజుల క్రితం ఏదైతే మధ్యాహ్న భోజనం వికటించి 28 మంది విద్యార్థులకు అస్వస్థకు గురైనటువంటి ఘటన మర్చిపోక ముందే మళ్ళీ అదే తరహాలో ఈ యొక్క ఫుడ్ విషయంలో నాణ్యత లేకుండా వారంతా కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పేరు మార్చి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందిస్తూ ఉన్నారో
ఇది గడ్డ కట్టుకుపోయినటువంటి అన్నాన్ని మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఊరు, ఆయన పుట్టి పెరిగినటువంటి చంద్రగిరి మండలంలో చంద్రగిరిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ యొక్క పరిస్థితిలోనే 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనటువంటి సంగతి మర్చిపోకముందే మళ్ళీ వారిలో ఎలాంటి మార్పు లేదని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అపరిశుభ్ర వాతావరణంలోనే వారందరికీ కూడా మధ్యాహ్న భోజనం వారికి పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 290 మంది విద్యార్థినులకు మధ్యాహ్న భోజనం పథకం కింద ఈ యొక్క ప్రాంతంలో వారికి భోజనాలు పెడుతూ ఉన్నారు. మనం చూడొచ్చు, స్కూలు ఆవరణలోనే ఎంత అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే వారందరికీ కూడా భోజనాలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారం రోజుల క్రితం జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. యథావిధిగా అదే స్థాయిలో వారి యొక్క మధ్యాహ్న భోజనం మెనూని కొనసాగిస్తుండడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ యొక్క పాఠశాలలో 290 మంది విద్యార్థినులు భోజనం చేస్తూ ఉన్నారు. వారంతా కూడా ఈ యొక్క ప్రాంతంలోనే ఏదైతే స్కూలు ఆవరణలో ఉన్నటువంటి గ్రౌండ్స్లోనే వాళ్ళు తింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారికి పంపిణీ చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజనం ముద్దగానే ఉంది. నాణ్యత విషయంలో క్వాలిటీ పెంచకుండానే వారికి మధ్యాహ్న భోజనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అపరిశుభ్ర వాతావరణంలోనే వారికి భోజనాలు పెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఓవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ స్కూల్కు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే గత వారం జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఈ యొక్క చర్యలు చేపట్టాలంటూ ఓవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నప్పటికీ స్కూలు ఆవరణలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. నాణ్యత లేకుండానే వారికి భోజనాలు పెడుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, చంద్రగిరి నుంచి. గత ప్రభుత్వంలో జగనన్న గోరుముద్ద పథకంలో మధ్యాహ్న భోజనం ఎంతో రుచిగా ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాసిరకంగా భోజనం పెడుతున్నారని అంటున్నారు చిన్నారులు. పిల్లలు దైవంతో సమానమంటారు. అలాంటి పిల్లలు ఎలాంటి కల్మషం లేకుండా మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందో వాస్తవాలు చెప్తున్నారు. చిన్నారులు ఏం చెప్తున్నారో మీరే చూడండి. జిల్లా చంద్రగిరి మండల కేంద్రంలో ఉన్నటువంటి చంద్రగిరి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకంగా భోజనాలు ఉండడంతో స్కూల్లో విద్యార్థులను కొంతమంది ఇంటికాడి నుంచే వస్తున్నారు. వారు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి క్యారీర్లతోనే వారు భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు, వారి ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్నటువంటి క్యారీర్తో వారంతా కూడా భోజనాలు చేస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకంగా పెట్టడంతో పాటు గత వారం ఏదైతే ఫుడ్ పాయిజన్ కావడంతో 38 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొదట వచ్చేసరికి 38 మంది విద్యార్థులు, ఆ తర్వాత 28 మంది విద్యార్థులు ఆసుపత్రికి చేర్చడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, వీరి యొక్క స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకంగా పెడుతుండడంతో ఇంటి వద్ద నుంచే వారంతా కూడా ఫుడ్ తెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో జగనన్న మధ్యాహ్న భోజనం సంబంధించి చాలా అద్భుతంగా వారంతా భోజనాలు తింటూ సంతోషంగా ఉండేవారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈరోజు ఏదైతే జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజనం గత ప్రభుత్వంలో చాలా మంచిగా ఉండేది, ఇప్పుడు వచ్చిన తర్వాత భోజనం బాగాలేదంటున్నారు విద్యార్థులు. ఎలా ఉంది భోజనం? అన్నం బాగాలేదు సార్. అన్నం ఉడకకుండా బియ్యం లాగే ఉన్నాయి. ఉడకట్లేదు. చెప్పారా మీరు ఎప్పుడైనా? కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్. హెడ్ మాస్టర్ సార్ కి కంప్లైంట్ ఇచ్చాం సార్. అమ్మా ఎలా వస్తుందమ్మా? రాగి వాసన వస్తుంది సార్. రాగి జావా అది ఉడకకుండా అట్లా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఆ రోజు సాటర్డే బెల్లగన్నంలో కూడా పురుగులు వచ్చాయి సార్. బెల్లం అన్నంలో పురుగులు తింటా అంటే చేతిలోనే వచ్చాయి సార్ పురుగులు. చేసాం సార్. గతంలో ఎలా ఉండేది జగనన్న గోరుముద్ద? అప్పుడు బాగుండేది సార్. అప్పుడు బాగుండేది సార్ అన్నం జగనన్న గోరుముద్ద సార్. బాగుండే వస్తుంది. అప్పుడైతే చాలా బాగుండేది సార్. అది గోంగూర పప్పు కూడా బాగా రావట్లేదు సార్. అన్ని ముద్దగా వస్తుంది. ఒక
అన్నం ముద్దగా వస్తుంది సార్, తిన కావట్లేదు, వాసన వస్తుంది. మాడిపిన వాసన వస్తుంది సార్. అమ్మ, అప్పుడు గత ప్రభుత్వ హయాంలో భోజనాలు బాగుండేవి, జగనన్న గోరుముద్ద విద్యార్థులంతా కూడా సంతోషంగా తినేవారని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి చిన్నారి తల్లి చెప్తుంది, అమ్మ తల్లి ఎలా ఉంది ఇప్పుడు భోజనం తినాలనిపిస్తుందమ్మా? తినాలనిపించట్లేదు సార్, పారేయాలనిపిస్తా ఉంది. అలా బియ్యంగానే ఉంటుంది. 2 days నుంచి నాకు కూడా వామిటింగ్స్, స్టమక్ పెయిన్ అయింది సార్. హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళారు. అవును సార్, అలా అయింది. మళ్ళా ఇబ్బంది అయింది సార్. అప్పటి నుంచి నేను క్యారియర్ తెచ్చుకుంటా ఉన్నాను సార్. హాస్టల్లో 30 numbers పైన మోషన్స్, వామిటింగ్స్ సార్. ఎప్పుడమ్మా? నిన్న సార్, నిన్నంతా సార్. ఏం జరిగిందమ్మా రోజు? సార్ అన్నం ఉడకకుండా ఉనింది సార్, అందుకని అందరూ తినేసి అలా అయిపోయింది సార్. గతానికి ఇప్పటికి తేడా, గత ప్రభుత్వంలో జగనన్న గోరుముద్ద ఎలా ఉండేది తల్లి, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడే బాగుంది సార్. మళ్ళా స్వీట్ పొంగల్లో పురుగులు పెట్టేసి మొన్న వాంతింగ్స్ అందుకనే అయింది సార్. మనం చూస్తున్నాం ఈ యొక్క విద్యార్థుల్లో పాపం కల్మషం లేని మనసులతో వాస్తవాలు చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న గోరుముద్ద చాలా అద్భుతంగా ఉండేది, తాము తినడానికి చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు పెడుతున్నటువంటి భోజనం, మధ్యాహ్న భోజనం బాగుండటం లేదు. కేవలం ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అని చెప్తూ ఉన్నారో, ఈ యొక్క స్కూల్కి సంబంధించి హాస్టలర్స్ అంతా కూడా 290 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ యొక్క స్కూల్లో ఏదైతే మన కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేసినప్పటి నుంచి తమకు భోజనాలు కూడా సరిగ్గా బాగుండట్లేదు, ఉడకనటువంటి భోజనాన్ని మాకు పెడుతూ ఉన్నారు, దానివల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టి పెరిగినటువంటి సొంత మండలం చంద్రగిరి మండలంలో యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలల్లో పరిస్థితి ఈ స్థాయిలో ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి ప్రాంతాల్లో, మిగిలినటువంటి స్కూళ్ళలో ఏ విధంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, చంద్రగిరి నుంచి. ఇదే స్కూల్ గత శుక్రవారం నాసిరకం భోజనం పెట్టడంతో 38 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. హాస్టల్ విద్యార్థులు ఇప్పటికీ కోలుకోలేదని విద్యార్థులు చెప్తున్నారు. ఎలాంటి రుచి పచి లేని ఫుడ్ అందిస్తున్నారని అంటున్నారు. సెకండ్ టైం, థర్డ్ టైము దబరా వచ్చినప్పుడు ఉడకలేదు కింద, అందువల్ల 35 మెంబర్స్కి ఏమో కడుపు నొప్పి వచ్చింది అన్నారు. పిల్లలు తినే మధ్యాహ్న భోజనంలో నాసిరకంగా పెడుతున్నారని నిర్వాహకుల్ని ఎంత హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదని అంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. మార్పు రాకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకం భోజనాలు పెడుతుండడం పట్ల విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రగిరి బాలికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో గత వారం జరిగినటువంటి ఫుడ్ పాయిజన్కి సంబంధించి ఎస్ఎఫ్ఐ విద్యార్థులను క్షేత్రస్థాయిలో ఈ యొక్క నాసిరకం భోజనం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు స్వయంగా తిని ఈ యొక్క నాణ్యతను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వారు ఏమంటున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు గత వారం జరిగిన ఫుడ్ పాయిజన్కి సంబంధించి తర్వాత భోజనాన్ని మార్పు వచ్చిందంటారు? ముందు కంటే ఇంకా దారుణంగా తయారైందన్న. అసలు ఫుడ్ తిన్న కావట్లేదు. అసలు ఇది వెజిటేబుల్ రైస్ అన్నాడు, మన ఇంట్లో చేసుకునే సంగటి ఉప్మా లాగున్నది. అసలు ఈ కోడిగుడ్డు అయితే ఉడకలా. అసలు మనం ఇదేంది కోడిగుడ్డు పులుసు అని చెప్పినాడు నాతో. తిని చూస్తే కడుపు మండతాను తప్ప, ఇది 2 ముద్దలకే కడుపు మండతాంది. ఒక కారం తప్ప ఉప్పు ఏంది లేట్లా. దీంతో ఉప్పు వేయలేం, పిల్లలకి పెడుతున్నారు. ఉప్పు లేదు, కారం లేదు. కోడిగుడ్డు పులుసు అన్నాడు, ఒక ఎర్రగడ్డ కనిపిలే నాకు. అదే ఒక ఎర్రగడ్డ కానీ తెల్లగడ్డ కానీ, కోడిగుడ్డు పులుసు అన్నా ఒక ఎర్రగడ్డ లేదు, తెల్లగడ్డ లేదు. ఇక్కడ స్థానికంలో ఉన్న కమిటీ వాళ్ళని, స్కూల్ కమిటీ వాళ్ళని అడిగితే ఇక్కడ నాయకులు వాళ్ళని మార్చనివ్వట్లేదు. మేము అజ్జి ఎన్నిసార్లు పెట్టినా మా మాట వినట్లేదు. లోకల్లో ఉన్న నాయకులు మేము ఇప్పటికి 2-3 సార్లు ఇచ్చాము లెటరు ఇస్కాన్ వాళ్ళకి అని, కానీ ఇక్కడ నాయకులు మమ్మల్ని రానియట్లేదు లోపలికి. వంట వాళ్ళకి వీళ్ళు వెళ్తా అంటే మీరు ఎందుకు వస్తారు అని అడుగుతున్నా. అంటే ఇక్కడ కమిటీ వాళ్ళని సార్ వాళ్ళని, మేము మీరు వస్తే మేము వంట చెయ్యము, మీకు మేము ఎందుకు చూపించాలి అవి అని అడుగుతున్నారు. వాళ్ళు నిన్న మన ఫ్రైడే జరిగిందంతో 38 మంది బాలికలు ఫుడ్ పాయిజన్ అయి చేరినారు. ఇంకా 5 మంది వరకు హాస్టల్లో చికిత్స పొందుతున్నాడు. ఇంటికి వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు నిన్న తిన్న వాళ్ళు ఎవ్వరు ఇక్కడ లేరు, అందరూ క్యారీలు తెచ్చుకుంటున్నారు. వీళ్ళ ప్రభుత్వం ఏమంటుంది, గొప్పగా స్టార్ట్ చేసామనేసి చెప్పారు. వాళ్ళు ఎవరైనా సరే ఒక్కరు అధికారం వచ్చి తిని వెళ్ళమనండి. రోజు
నాసిరకం బియ్యంతోనే విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగ నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు తిరుపతిలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో వారందరికీ కూడా భోజనాలు చాలా సక్రమంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. కానీ ఇస్కాన్ పరిధిలోకి చంద్రగిరిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు కూడా వారికి అవకాశం కల్పించాలంటూ వీరంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, చంద్రగిరి నుంచి. జగనన్న గోరుముద్ద భోజనం పథకం పేరు మార్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అంటూ తీసుకువచ్చిన ఎలాంటి రుచి పచ్చి ఉండడం లేదు. పచ్చివాసన వచ్చే భోజనం తినలేక పిల్లలు ఇంటి నుంచే క్యారేజీలు తెచ్చుకుని తింటున్న పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టి పెరిగిన ఊరు చంద్రగిరిలోనే ఈ పరిస్థితి ఉందంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం ఎలా అమలవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్. స్టే ట్యూన్ టు సాక్షి.